ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన నియోజకవర్గం పిఠాపురంలో ప్రతిరోజు జనవాణి కార్యక్రమం నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. ఆయన ఆదివారం మినహా ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం జరగబోతోంది. అయితే డిప్యూటీ సీఎం చేబ్రోలు నివాసంలో ఈ జనవాణి కార్యక్రమానికి ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సమస్యలు చెప్పుకునేందుకు వివిధ జిల్లాల నుంచి కూడా ప్రజలు అక్కడికి తరలి వస్తున్నారు. పవన్ అన్నే నాకు దిక్కు అంటూ మచిలీపట్నం నుంచి ఒక మహిళ వచ్చింది. అయితే తనిచ్చిన ఫిర్యాదు చూస్తే అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ఫిర్యాదులో ఏకంగా తన ఇంట్లోకి అద్దెకు వచ్చిన వారు తన ఇంటినే కబ్జా చేశారంటూ ఆ మహిళ ఫిర్యాదు చేసింది. తన పొలం ఇల్లు ఇప్పించాలంటూ కూడా పవన్ కళ్యాణ్కి ఆ మహిళ దరఖాస్తు చేసుకుంది. ఈ రకంగా రోజు అంటే మొదట్లో ఇప్పుడు ఈ ప్రక్రియ ప్రారంభంలో ఉంది కాబట్టి చాలా వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్కి నేరుగా దరఖాస్తు ఇచ్చేందుకు చాలామంది కూడా జిల్లాల వారి నుంచి తరలి వస్తున్నారు. ఇప్పుడు ఈ వార్తలు హైలైట్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మరొక కార్యక్రమం శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమమే జనసేన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఆయన జనవాణి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆ జనవాణి కార్యక్రమం కేవలం ఆదివారం మినహా ప్రతిరోజు కూడా కొనసాగుతుంది. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ అర్జీల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికోసం ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు. దానికి కార్యాలయంగా చేబ్రోల్లో తన నివాసం ఉండేటువంటి ఒక ఇల్లునే ఆయన దానికి కార్యాలయంగా రూపొందించుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ శరవేగం కొనసాగుతోంది. దానికి సంబంధించి రోజు కొన్ని వందల కొద్ది దరఖాస్తులు వస్తున్నాయి. సో ప్రస్తుతం దీనికి సంబంధించి అక్కడ ఏ రకంగా ఉంది ప్రెసిడెంట్ సిచ్యువేషన్, ఎవరెవరు ఏ రకమైన సమస్యలతో అక్కడికి వస్తున్నారు, పూర్తి స్థాయి సమాచారం ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ఎస్ ప్రకాష్, ఓవర్ టు యు. పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో ప్రజా అర్జీల స్వీకరణ అనేది కూడా తన సొంత నియోజకవర్గం సొంత ఇంట్లోనే ఏదైతే చేబ్రోలులో తన నివాసం వద్ద పెట్టారు. అలాగే జనవాణి కార్యక్రమం తన ఏదైతే పార్టీ పెట్టిన నుంచి కూడా ప్రజల నుంచి ఒక అభిప్రాయాలు సేకరణ చేసుకున్నారు. అలాగే అర్జీలు కూడా సేకరిస్తున్నారు. దాన్నే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన చేబ్రోలులో నివాసం ఏదైతే ఉందో అక్కడ జనవాణి కార్యక్రమం పెట్టి ప్రజా సమస్యలను అయితే తెలుసుకున్నారు. ఇప్పటికే అధికారికంగా మనకు తెలిసిందే పిఠాపురం నియోజకవర్గంలో నెలకి 2 సార్లు అధికారికంగా కలెక్టరే ఇక్కడ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా తన సొంత నివాసం వద్ద ప్రతిరోజు కూడా అర్జీలు స్వీకరించేందుకు కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి డెస్క్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి టీము గతంలో చెప్పిన విధంగానే తన కార్యాలయం వద్ద ఏదో ఒక ఆఫీసు పెడతాను, అక్కడ కార్యాలయంలో ప్రజల సమస్యలు నిరంతరం తీసుకునే విధంగా ఎన్నికల ముందు కూడా తన హామీ ఇచ్చిన పరిస్థితి. ఆ విధంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన నివాసం వద్ద ప్రతి రోజు కూడా ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రజల నుండి అర్జీలు స్వీకరించే అన్ని విధాలుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. నియోజకవర్గంలో ఉన్నటువంటి వారే కాకుండా ఈ యొక్క పిఠాపురంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి నివాసానికి రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. తమ అర్జీలను కూడా తమ ఫిర్యాదులను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక రకరకాల సమస్యలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. తన సొంత నియోజకవర్గంలో కూడా ఇక్కడ అర్జీలు జనవాణి కార్యక్రమం పెట్టడం నేపథ్యంలోనే ప్రధానంగా మచిలీపట్నం నుంచి కూడా మహిళ ఇక్కడికి రావడం జరిగింది. మహిళ వచ్చి తన అర్జీలని ప్రధానంగా తనకున్నటువంటి సమస్యను చెప్పుకునేందుకు అంత దూరం నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే ప్రధానంగా తనకున్నటువంటి ఒక ఇల్లుని ఎన్నాళ్ళ నుంచో కూడా ఖాళీ చేయడం లేదు, కొంతమంది ఆక్రమించారు, నాకు అన్యాయం జరగడం లేదు, ఎక్కడికి వెళ్ళినా సరే ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదని ఓ మహిళ అయితే ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మచిలీపట్నం చెందినటువంటి అలాగే బందర్లో తన నివాసం ఉన్నది అని చెప్పేసి ఆమె చెప్తున్నారు. మనతో ప్రస్తుతం రాజేశ్వరిగా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు పవన్ కళ్యాణ్ నివాసానికి ఎందుకు వచ్చారు, అసలు అంత దూరం నుంచి మీరు ఇక్కడ రావడానికి కారణం ఏంటి? 2 సమస్యలు ఉన్నాయి. మొదటి సమస్య, మా ఇల్లు మచిలీపట్నం నిజాంపేటలో ఉంది. నా పేరు కేదారేశ్వరి, నిజాంపేటలో ఉంది. ఆ ఇల్లు గత 3 ఏళ్లుగా కబ్జా చేశారు మా నాన్నగారు చనిపోవటంతో. అది నేను అక్కడికి చాలా చెప్పి చూసా, ఆర్పేట సిఐ గారితో, ఎస్పీ గారితో 2021 నుంచి కూడా ఆగస్టు నుంచి. నా రిపోర్ట్ని వాళ్ళు పట్టించుకున్నారు. అక్కడ డబ్బులే మాట్లాడుతున్నాయి. ఆ ఇంట్లో ఉన్న నన్ను గ్యాస్ పొయ్యిలు బట్టలు అన్నీ కూడా ఎత్తుకుపోయారు. ఐ వెంట్ టు ద కలెక్టర్. దోస్ డేస్ కలెక్టర్ భాషా గారు ఉన్నారు. ఇట్స్ ద క్రైమ్, ఇట్స్ ద ఫండమెంటల్ రైట్ అని నేను అడిగాను. ఆయన డిఎస్పీకి రాశారు.
అసలు ఆ రిపోర్ట్ ఇచ్చిన అస్సలు ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళు, ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళు మళ్ళీ నాకు కనిపించేవాళ్ళు కాదు ఫోన్ చేసినా కానీ. ఇదేదో ఒక మాయలాగా ఉందనిపించేది. అలాగే ప్రతి 15 రోజులకి ప్రతి నెల రోజులకి రిపోర్ట్ ఇస్తూ ఉన్నా. అయినా ఇంట్లో వాళ్ళని ఒక్కసారి కూడా ఎవరో పిలిపించలా. ఇట్స్ ద క్రైమ్. నన్ను వాళ్ళు చాలా వేధించేవాళ్ళు, ఇంట్లో అద్దుకున్న వాళ్ళు. ఆ ఇల్లు నేను వదులుకోవాల్సి వచ్చింది. పక్కకి వెళ్ళిపోయాను, గుళ్ళో పడుకునేదాన్ని. అదైపోయాక ఇంకా నాకు ఇంకో 5 ఎకరాల పొలం ఉంది. ఇవన్నీ నా బర్త్ రైట్స్, మా అమ్మా నాన్నతో వచ్చినవి. నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, హైలీ ఎడ్యుకేటెడ్. దే ఆర్ ఎంబీబీఎస్ అండ్ బీటెక్. ఎంఎస్సీ మాస్ అండ్ బిఎడ్ అండ్ ఎల్ఎల్బి. కానీ నా చదువు ఎక్కడా పనిచేయలేదు, డబ్బులే పనిచేస్తున్నాయి. ఐ నాట్ అండర్స్టాండ్ వాట్ హ్యాపెన్ టు దెమ్. అప్పుడు ఆ రోజుల్లో భాషా గారు ఏం చేశారంటే, గూడూరు ఎంఆర్ఓ లైన్లోకి రమ్మని బివి ప్రసాద్ గారికి ఈ కేసు అప్పచెప్పారు. ఆవిడ పొలం ఎవరో కబ్జా చేశారంట, అది చూడమంటే ఎంఆర్ఓ 1 ఎండార్స్మెంట్ 3 నోటీసులు ఇచ్చారు. అవతల వాళ్ళు రాలా. ఎంఆర్ఓ కూడా నన్ను భయపెడదామని చూశాడు. ఎంఆర్ఓ ఆర్ఐ విఆర్ఓ కరీముల్లా. ఆర్ఐ మేడం ముస్లిం, పేరు నాకు తెలీదు. ఆర్ఐ శంకర్. ఇది మా ఆఫీసు, మేము చెప్పినట్టు వినాలి. అలా ఎలా అయితేనే 3 నోటీసులు ఇప్పించా. అవతల వాళ్ళు రాలా. టైటిల్ డీడ్ నా పేరు మార్చాలి. టైటిల్ డీడ్ అనేది డీమార్ట్లోనూ ఇంకొకటి చోట దొరకదు, కొట్టల్లో దొరకదు. ఎంఆర్ఓలు విఆర్ఓలు కలెక్టర్లు వీళ్ళే కదా చేయాల్సింది. సో దే నాట్ డిడ్ దట్. మా అమ్మకి కట్నం పొలం ఇచ్చారనమాట. అది తాతల నాటి ఆస్తి. అది 2.25. మంత్రిపాలెం మొవ్వ ఎంఆర్ఓ కింద ఉంటుంది. ఆ మొవ్వ ఎంఆర్ఓ చాలా హెరాస్ చేశాడు. మంత్రిపాలెం విఆర్ఓ కూడా చాలా హెరాస్ చేశారు. కోర్టు పెట్టకుండా కోర్టు అయిపోయింది అన్నారు. ఆ మాట నేను డిఆర్ఓ కృష్ణ గారిని, వెంకటేశ్వర గారిని అడిగాను. అదే తెలియక చేసేసారన్నారు వాళ్ళని ఫోన్లో మాట్లాడించి. ఆ తర్వాత నేను ఎంఆర్ఓ కేసుల గురించి 3 సార్లు ఫెయిల్ అయింది కదా, నా పేరు మార్చాలని ఆర్డీఓ కిషోర్ గారు మచిలీపట్నంలో ఉన్నారు అప్పుడు. స్పందనలో మాట్లాడితే అందరూ వింటారు, బాగుండదని ఆఫీస్కి వెళ్ళాను. ఎందుకంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ ఉమెన్. ప్రజలకి గవర్నమెంట్ మీద నమ్మకం కల్పించాలి, అది నా బాధ్యత ఈ దేశ పౌరురాలిగా. ప్రధానంగా ఇప్పుడు మీ సైట్ ఆక్రమించిన వాళ్ళు ఎవరు? అంటే ఇప్పుడు ఇల్లు ఆక్రమించారా, మీకు ఉన్నటువంటి పొలం కూడా ఆక్రమించారా? మొత్తం 2 ఇళ్ళు ఆక్రమించారు, 5 ఎకరాల పొలం ఆక్రమించారు. ఐఎమ్ ఆన్ ద రోడ్, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ద రేషన్ కార్డ్, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ద ఫుడ్ అండ్ క్లాత్. అలా నేను ఫేస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఇలాగే వదిలేస్తే ఏమైపోద్దో తెలీదు. అప్పుడు అపరాజిత సింగ్ గారు అన్నారు గో టు కోర్ట్ అన్నారు. 3 ఆర్టీఓ నోటీసులకు రాకపోతే గో టు కోర్ట్ ఏంటి? వెన్ ఇట్స్ ఆల్ మీకు ఇంటికి సంబంధించిన పొలం సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నాయా మీ దగ్గర? ఒరిజినల్స్ ఉన్నాయా మీ దగ్గర? ఒరిజినల్స్ అవన్నీ నన్ను కొట్టెత్తుకుపోయారు ఇంట్లోంచి. ఎందుకంటే సామాన్లు, బట్టలు, వెండి చెంబు, 2 వెండి గ్లాసులు, మొత్తం ఫ్యానులతో సహా ఎత్తుకుపోయారండి. దీనంతటికే కారణం ఆర్పేటలో ఉన్న బేగ్ అనే అతను, అనూష్ అనే ఎస్ఐ, ఇంకా మిగిలిన పాత కానిస్టేబుల్ విమలక్ అనే కానిస్టేబుల్. నువ్వేనా మాకు 1,00,000 ఇచ్చావా అంది. నా వస్తువులపై నేను పోలీస్ స్టేషన్కి వస్తే నేను 1,00,000 ఇవ్వడం ఏంటి? ఆ ఆర్డీఓ 3 నోటీసులకు కూడా నాకేమి, అవతల వాళ్ళు రాకపోతే డిఆర్ఓ గారు అన్నారు అవతల వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నాయో అన్నారు డిఆర్ఓ వెంకటేశ్వర గారు. పోయిన సంవత్సరం 2023లో. ఆ తర్వాత కొంచెం ఎలక్షన్ కూడా వచ్చింది. వాస్తవానికి అంటే ఇల్లు కావచ్చు, పొలం కావచ్చు, అన్ని కూడా కబ్జా చేశారు, ఎవరో ఇచ్చేసారని చెప్తున్నారు. మరి దీనికి కోర్టు ద్వారా వెళ్ళే ప్రాసెస్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అని మీ పేరు ఉంటే కోర్టు ద్వారా మీరు అప్రోచ్ అవ్వాలి. కానీ సివిల్ సంబంధించిన పోలీస్ ఎంటర్ అనేది చెప్తుంటారు. నో, ఇట్స్ నాట్ ద సివిల్ మ్యాటర్, ఇట్స్ ద క్రైమ్. హెరాసింగ్ ఉమెన్ ఇస్ ద క్రైమ్, ల్యాండ్ గ్రాబింగ్ ఇస్ ద క్రైమ్, క్రిమినల్ ట్రెస్పాస్ ఇస్ ద క్రైమ్. 1860 ఇండియన్ పీనల్ కోడ్ అమల్లో ఉంది. మొన్నటి వరకు జూలై 1, 24 వరకు స్టాంప్ డ్యూటీ నేను కట్టలేను. నాకు తినడానికి అన్నం లేదు. జాయింట్ కలెక్టర్ గారు అవతల వాళ్ళని పిలిపించమంటే, కలెక్టర్ గారు అవతల వాళ్ళని పిలిపించమంటే ఇటోళ్ళని అటోళ్ళని కూర్చోబెట్టలేకపోయారు. నాది 2.5 కోట్లు ఆస్తున్నా. నా వెనకాల 2 పిల్లలు ఉన్నారు. పిల్లలు చదువులకి నాకు 50 లక్షలు అప్పు అయింది. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ బాబాయ్ గారి దగ్గర ఉన్నారు. అక్కడ స్థాయిని లాక్కున్నాడు. అంటే మహిళలను ఇలా అరెస్ట్ చేస్తున్నారు, పిల్లలకి ఏదో అన్నం పెడుతున్నాడు. ఏదో నలదమయంతులు కదా భారతదేశంలో లాగా పిల్లల్ని అక్కడికి పంపించి, ఆడపిల్లలకి సేఫ్టీ లేదు కదా అన్న, నాకే సేఫ్టీ లేదు కదా, అట్లా జరిగింది. అయితే ఇప్పుడు నేనేం కోరుతున్నానంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య గారిని, ఆ రికార్డులన్నీ విట్నెస్ లేకుండా ఐ నెవర్ టాక్ విత్ అదర్స్ నాన్న. 3 ఎంఆర్ఓ నోటీసులు, కస్తూరి అదర్స్ గైర్హాజరు, ఊచ బాలకృష్ణ గారు వీళ్ళందరూ గైర్హాజరు. నిన్న కాక మొన్న తైలం రాజు అనే వ్యక్తి, తైలం కోటేశ్వరరావు అనే వ్యక్తి నా పొలంలోకి వచ్చి నీళ్లు పెడుతున్నారు. వెళ్ళి అడిగితే మంచి కంట రోజులు ఇవ్వంట, చెడ్డ పనులు చేస్తేనే రోజులు అంటున్నారు. 5గురిని పంపించాను నిన్న మొన్న గూడూరు గ్రామంలో. ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నా, మా గూడూరు గ్రామంలో కబ్జాలు, దొంగతనాలు ఉండవు. హైవేలు పడినాయి, భూముల రేట్లు పెరిగినాయి. ఎక్కడెక్కడోడు నా మీదకి వస్తుండండి అన్న. అంటే జస్టిస్ ఈజ్ మై బర్త్ రైట్, సేఫ్టీ ఆల్సో మై ఫండమెంటల్ రైట్ అనుకుంటున్నాను. ఐఎమ్ ద ఎడ్యుకేటెడ్ ఉమెన్.
ఇది నా రైట్, ఉమెన్ రైట్ ఉంది, హ్యూమన్ రైట్ ఉంది. నాకు ఫుడ్డే లేకుండా తిరుగుతున్నాను, నా ఫండమెంటల్ రైట్ని కాపాడాలండి. That's why ఎంత వెల్ ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, మీరు అంత బాగా చెప్తున్నారు, అన్ని క్లియర్గా చెప్తున్నారు. కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ద్వారా మీరు ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? ఆ డాక్యుమెంట్స్ నేను ఎంఆర్ఓకి ఇచ్చాను. జాయింట్ కలెక్టర్ కోర్టుకి 2 నోటీసులు ఇచ్చా. 25/3/2023 జాయింట్ కలెక్టర్ కోర్టుకి లాయర్ గారితో నోటీస్ ఇస్తే, వై దే నాట్ కాల్డ్ ఆల్ అదర్స్? వీ హ్యావ్ టు సస్పెండ్ ద క్లర్క్స్, వీ హ్యావ్ టు సస్పెండ్ సమ్ జాయింట్ కలెక్టర్స్ ఆల్సో. ఇట్స్ మై రైట్. జస్టిస్ నేను అడుగుతున్నానండి. ఏ దేశ వ్యవస్థలో నేను బ్రతుకుతున్నాను? ఇది ఫ్రీడమ్ వచ్చిన భారతదేశం. ఏమంటారు సార్? ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ గవర్నమెంట్. ద సిస్టమ్ కొలాప్స్డ్ సార్. ఎంఆర్ఓ నాకు వింటలేదు, విఆర్ఓ ఇంటలేదు, ఆర్డీ వాళ్ళు ఇంటలేదు. నిన్న కాక మొన్న మంత్రిపాలెం విఆర్ఓ అని కొన్ని భూమి 1954 భూమి 2.25 సెంట్లు మా తాతగారికి వాళ్ళ నాన్నగారు ఇచ్చారు. మా అమ్మకి పెళ్లి కట్నంగా కొంత ఇచ్చారు. ఈ డాక్యుమెంట్లు అన్ని పోయినాయి కదా. ఇది ఏమి రైట్ అంటాం మనం? రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్. అంటే కొన్ని బాధల్లో ఉన్నా, కొన్ని చెప్పలేకపోతున్నాను అన్న. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఆ ల్యాండ్ రెవెన్యూ చూసి ఇమ్మన్నా, ఇవ్వటం లేదండి. నాకు ఎవరు వింటర్లా. దే నాట్ కోఆపరేటింగ్ టు ద ఉమెన్. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మనీ. డబ్బులు లేదే పని అవ్వట్లా. నేను పోలీసులే హీరోలుగా ఉండాలి, రాజ్యాంగాన్ని ప్రతి ఆఫీసరు, ప్రతి ఎంప్లాయీ గౌరవించాలని కోరుకుంటున్నాను. కాబట్టి నా చెప్పులు అరిగిపోయే వరకు చెమటలో అన్నం కూడు నీళ్లు లేకుండా కలెక్టర్ ఆఫీస్ చెట్ల దగ్గర కూర్చుని నేను జీవనం సాగిస్తున్నాను. ఎన్నాళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నారు మీరు ఒక సైట్ కోసం? అలా ఎన్నాళ్ళ నుంచి? 2020 జూలై నుంచి. ఆ రోజుల్లో మా డిస్ట్రిక్ట్ డివైడ్ అవ్వాల. ఆ కలెక్టర్ ఆఫీస్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఒక భాషా గారు కూర్చుని ఉండేవాళ్ళు. బాగా పోట్లాడేదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను టాపర్, ఎల్కేజీ నుంచి టాపర్, 10th క్లాస్ వరకు స్కూల్ ఫస్ట్. నేను నా చదువు ఎక్కడా పనికిరాలేదు నాన్న. ఏం చేసేవారు మీరు గతంలో? ఏం చేసేవారు? నేను ఓన్గా స్కూల్ పెట్టుకున్నాను. ఆ కరోనాకు ముందు తీసేస్తాను. ప్రైమరీనే పెట్టుకునేదాన్ని. అంటే అన్ని పర్మిషన్లకి కట్టడానికి నాకు కుదరలేదు. బిల్డింగ్ కూడా అది సెట్ అవ్వలే నాకు. ట్యూషన్స్ చెప్పేదాన్ని ఐసీఎస్సికి, సిబిఎస్సికి. ఎప్పుడు 20, 30, 50 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఎల్కేజీ, యూకేజీ ప్లే స్కూల్గా పెట్టుకునేదాన్ని. విక్టరీ అకాడమీ నాది మచిలీపట్నంలో. చూస్తున్నాం మనకి గూడూరు ఏదైతే మచిలీపట్నం సంబంధించినటువంటి మహిళ అక్కడ తన సొంత ఇల్లు అలాగే పొలం అన్నీ కూడా అక్రమాలకు గురయ్యి కొంతమంది అక్రమార్కులు దాన్ని తోచేశారు. అలాగే తనకు సంబంధించిన ఇంటి అద్దె రావడం లేదు, పొలం సంబంధించిన చిత్తు కూడా రావడం లేదు. కేవలం నన్ను రోడ్డును పడేశారు. ఈ విధంగా నేను వెల్ ఎడ్యుకేటెడ్గా ఎంతో కాలం నుంచి ఉన్నాను. కేదారేశ్వరి అనే మహిళ తన ఆవేదన వ్యక్తం చేసుకునేందుకు అక్కడి నుంచి ఇక్కడ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో నుంచి పవన్ కళ్యాణ్ నివాసానికి ఇక్కడ రావడం జరిగింది. చేబ్రోల్లో ఏదైతే ఇక్కడ ఫిర్యాదులు స్వీకరిస్తున్నారో జనవాణి కార్యక్రమం ప్రతిరోజు జరగడంతోనే ఆ యొక్క తన మొరను వినిపించుకునేందుకు, తన బాధని వినిపించేందుకు, పవన్ కళ్యాణ్ చెప్పుకునేందుకు ఇక్కడ రావడం జరిగింది. తమ ఫిర్యాదుని ఇక్కడ అందరూ కూడా చాలా గౌరవంగా స్వీకరించారు. నాకు న్యాయం జరుగుతుందని నమ్మకం జరుగుతుంది. ఓ పక్కన ఎస్పీలు కావచ్చు, అలాగే పోలీసులు అందరూ కూడా ఎవరు కూడా నా మొరను వినలేదు. అలాగే రెవెన్యూ కలెక్టర్ నుంచి అలాగే కింద స్థాయి విఆర్ఓ వరకు కూడా నాకు ఎవరు కూడా నా మొరను వినలేదు. నాకు న్యాయం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తారని ఎవరైతే మహిళ ఇక్కడికి వచ్చి అలాగే మచిలీపట్నం సంబంధించినటువంటి మహిళ ఇప్పుడు ప్రస్తుతం గూడూరులో ఉంటున్నాను అని చెప్పేసి అన్నారు. ఆమె అన్నీ కూడా క్లియర్గా మనతో ఆర్టీవీ తన బాధను చెప్పుకున్నటువంటి పరిస్థితి.